ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా వందనాలు. ఈరోజు మనం మాట్లాడుకోబోయేటువంటి విషయం ఏంటనంటే దేవునితో సహవాసం. దేవునితో ఏ రకంగా మనం సహవాసం కలిగి ఉండాలి, దేవునితో సహవాసం కలిగి ఉండడం ద్వారా మనకు కలిగేటువంటి ప్రయోజనం ఏంటి, దేవుడు మనల్ని నడిపించేటువంటి విధానంలో మనం ఎంతవరకు దేవునితో అంటిపెట్టుకొని లేకపోతే దేవునితో కలిసి నడిచేటువంటి ఆ యొక్క అనుభవం అనేటువంటిది మన జీవితాల్లో మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆ రకమైనటువంటి మార్గాలను మనము ఈరోజు వాక్య భాగంలో తెలుసుకునేటువంటి ప్రయత్నము చేద్దాం. మనుషులుగా పుట్టినటువంటి మనము ఎప్పుడూ ఒకే స్థితిలో ఉండడం అనేటువంటిది జరగని పని. మనం పుట్టినప్పటి నుంచి కూడా మన యొక్క జీవిత ప్రయాణం అంతా కూడా చూసుకున్నట్లయితే ఒక్కొక్కసారి సంతోషకరమైనటువంటి సందర్భాలు వస్తాయి, ఒక్కొక్కసారి దుఃఖకరమైనటువంటి పరిస్థితుల్లో గుండా మనం వెళ్తూ ఉంటాం. మరికొన్నిసార్లు చాలా కఠినమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని పడేయచ్చు. కాబట్టి ఎప్పుడూ ఒకే రకమైనటువంటి స్థితి అనేటువంటిది మనుషులలో ఎవరికి కూడా ఎప్పుడు కూడా ఉండదు. ఈ విషయం మనకి మన జీవితానుభవం ద్వారా అనేక సార్లు మనము రుచి చూసే ఉంటాం. ఒక్కో సందర్భంలో చాలా కష్టమైనటువంటి మనం ఓర్చుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉండొచ్చు. మరొకసారి పట్టరానటువంటి సంతోషభరితమైనటువంటి ఎన్నో సందర్భాలు మన జీవితాల్లో మనకి అనుభవపూర్వకమే. సందర్భం ఏదైనప్పటికీ కూడా, పరిస్థితి ఎలాంటిది అయినప్పటికీ కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని రాజ్యం అనేటువంటి మన యొక్క విశ్వాసం యొక్క అంతిమ లక్ష్యం ఏదైతే ఉందో దాని వరకు చేరే వరకు కూడా, దాన్ని పొందుకునే వరకు కూడా దేవుడు మనల్ని ఆయా సందర్భాలలో ఆయా మార్గాల ద్వారా ఆయా పరిస్థితుల ద్వారా నడిపిస్తున్నాడు అనేటువంటి విషయం మనం ఎంతమాత్రం కూడా మర్చిపోకూడదు. ముఖ్యంగా దేవుని మీద విశ్వాసం ఉంచి మన యొక్క జీవితాన్ని ముందుకు కొనసాగిస్తున్నటువంటి మనము ఎటువంటి పరిస్థితి ఎదురైనప్పటికీ కూడా విశ్వాసం అనేటువంటి దాని నుంచి పడిపోకుండా చూసుకోవాలి. ఆ యొక్క విశ్వాసం అనేటువంటి దానికి వచ్చేటువంటి ప్రతి ఒక్క శ్రమ, ప్రతి ఒక్క పరీక్షను కూడా దేవుని వాక్యం అనేటువంటి దాని ద్వారా మనము ఎదుర్కొని నిలబడగలిగినప్పుడే ఆ యొక్క నిత్యజీవం అనేటువంటి బహుమానం అనేటువంటిది దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. దేవుడే అనేకమైనటువంటి పరిస్థితుల ద్వారా, ముందు మనం మాట్లాడుకున్నట్లుగా అది దుఃఖమైనటువంటి పరిస్థితి కావచ్చు, లేకపోతే సంతోషకరమైనటువంటి పరిస్థితి కావచ్చు, ఏ సందర్భంలో ఎలాగ నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు, దేవుని మాట ఎంతవరకు నువ్వు కట్టుబడి ఉంటున్నావు అనేటువంటి విషయాలని మన హృదయాలను పరిశీలించడం ద్వారా దేవుడు మనకి పరిస్థితులన్నీ కలగజేస్తున్నాడు అనేటువంటి విషయం మనము గుర్తుపెట్టుకొని ప్రతి సందర్భంలో కూడా, ప్రతి స్థితి యందు కూడా మనము దేవుని మీద ఆధారపడి దేవుణ్ణి ఆనుకొని జీవించేటువంటి జీవన విధానం మనం అలవాటు చేసుకున్నట్లయితే ఇటువంటి పరిస్థితులు ఏవి కూడా మనల్ని మన విశ్వాసం నుంచి దూరపరచలేవు. ఈ విషయాలను గురించి లేఖన భాగంలో నుంచి కొన్ని విషయాలను మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయము 13వ వచనం. ఆకాశము క్రింద జరుగునది అంతటిని జ్ఞానము చేత విచారించి గైకొనుటకై నా మనస్సు నిలిపితిని, వారు దీని చేత అభ్యాసము నొందవలనని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనటువంటిది. మనకు అభ్యాసం కలగాలని, దేవుని మార్గాలను మనం తెలుసుకోవాలని చెప్పి, దేవుణ్ణి గుర్తెరగాలని చెప్పి దేవుడు మన మంచి నిమిత్తమై మనల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి దేవుడు తన ఇష్టమైనటువంటి కుమారుల్ని, తను ప్రేమించేటువంటి కుమారులని పరీక్షకు గురి చేస్తాడు, శ్రమలలోనికి నెట్టేస్తాడు. దేనికోసం అనంటే ఈ మార్గాలన్నింటి ద్వారా, ఈ పరిస్థితులన్నింటి ద్వారా దేవుడు మనల్కి అభ్యాసము కలగజేస్తున్నాడు. ఈ దేవునితో నడిచేటువంటి ప్రయాణం అనేటువంటిది, లేకపోతే దేవునితో సహవాసం చేసేటువంటి ఈ విధానం అనేటువంటిది అంత తేలికైనటువంటి విధానం కాదు. ఎందుకనంటే దేవుడు మనుషులు అభ్యాసం పొందాలని చెప్పేసి ఏర్పాటు చేసినటువంటి మార్గం ఎలా ఉందనంట, బహు కఠినమైనటువంటిది ఆ మార్గం అనేటువంటిది. అలాగే 3వ అధ్యాయము 10వ వచనాన్ని కనుక మనం గమనించినట్లయితే, నరులు అభ్యాసము పొందవలనని దేవుడు వారికి పెట్టియున్న కష్టానుభవమును నేను చూచితిని. ఈ కష్టానుభవం అనేటువంటిది, శ్రమల పాలవడం అనేటువంటిది, ఇరుకుల గుండా, ఇబ్బందుల గుండా ప్రయాణం అనేటువంటిది దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠము.
ఆయన మనకు అభ్యాసం చేయిస్తున్నాడు. పిల్లలకి ఎలాగైతే చేయి పట్టుకొని అక్షరాలు దిద్దిస్తారో, ఈ కష్టం అనేటువంటిది, నువ్వు ఉన్నటువంటి శ్రమ అనేటువంటిది, నువ్వు ప్రయాణిస్తున్నటువంటి కఠినమైనటువంటి మార్గం అనేటువంటిది, దేవుడు తాను ప్రేమిస్తున్నటువంటి పిల్లలమైనటువంటి మనల్ని మన చేయి పట్టుకొని ఈ పరిస్థితులన్నింటి గుండా కూడా నడిపించి తీసుకువచ్చి ఏంటనంటే, నిజమైనటువంటి ఆ యొక్క విశ్వాసం యొక్క బలం అంటే ఏ రకంగా ఉంటుందో అనేటువంటి విషయాలని మనకి నేర్పిస్తున్నాడు. శ్రమలో, కష్టములో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో నువ్వు ప్రయాణించి వచ్చినప్పుడు ఏంటనంటే, రాటుదేలినటువంటి మనిషిగా మోషే జీవితం చూసినప్పటికీ, యోసేపు జీవితం చూసినప్పటికీ, మరి ముఖ్యంగా యోబు పాత్ర మనం గమనించినప్పటికీ కూడా ఇలాంటి విషయాలు వాళ్ళందరినీ కూడా దేవుడు రాటుదేల్చినటువంటి విధానాలు మనం చూసినట్లయితే, వాళ్ళు ఎందుకు అంత గట్టిగా, అంత స్థిరంగా దేవుని మాటను పట్టుకొని దేవుని అడుగుజాడల్లో నడవగలిగారనంటే, ఉదాహరణకు నోవాహునే చూసుకోండి. అందరూ తిడుతున్నా సరే, అందరూ వెలివేస్తున్నా సరే, అందరూ పిచ్చోడు ఇక్కడ కడుతున్నాడేంటి ఓడ అని చెప్పి హేళన చేసినప్పటికీ కూడా దేవుడు చెప్పినటువంటి విషయాన్ని ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా దేవుడు చెప్పినటువంటి మాట మీద విశ్వాసం ఉంచి నీతిమంతుల జాబితాలో చేరిపోయాడు ఆయన. అలాగే అబ్రహాం విషయంలో కూడా ప్రతి విషయాన్ని కూడా మనం బైబిల్ గ్రంథం నుంచి మరి చూసినట్లయితే, వాళ్ళు ఎంతో శ్రమలలో నుంచి, ఎన్నో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులలో నుంచి, ప్రాణాపాయ పరిస్థితుల గుండా తీసుకొచ్చి ఏం చేశాడనంటే, దేవుడు ఒక నాయకులుగా, ఆయన ప్రజల మీద న్యాయం తీర్చేటువంటి వాళ్ళుగా, తీర్పరులుగా, రాజులుగా దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు. అపోస్తులుడైనటువంటి పౌలు ఫిలిప్పీలకు తన యొక్క అనుభవాలను ఏ విధంగా తెలియజేస్తున్నాడనంటే, 4వ అధ్యాయము 11వ వచనంలో ఏమంటాడనంటే, నాకు కొదవగలిగినందున నేను ఇలాగూ చెప్పుటలేదు, నేను ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండుట నేర్చుకొని ఉన్నాను. ఇది విశ్వాసులమైనటువంటి మనము చెప్పగలిగినటువంటి సాక్ష్యము. ఇలాంటి సాక్ష్యము మనందరం కూడా మన జీవితాల్లో కలిగి ఉండాలి. దేవుడు మనకి కలిగించినటువంటి పరిస్థితి ఏదైనా కావచ్చు, అది సంతోషకరమైనటువంటి పరిస్థితి కావచ్చు, దుఃఖకరమైనటువంటి పరిస్థితి కావచ్చు, మరణకరమైనటువంటి పరిస్థితి కావచ్చు, మరి ఏ రకమైనటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా ఆ స్థితి యందు నేను సంతృప్తి కలిగి ఉన్నాను. దేన్ని బట్టి? శరీర సంబంధమైనటువంటి విషయాన్ని బట్టి కాదు, కానీ దేవుని యొక్క మాట యందు ఉంచినటువంటి నమ్మకము, విశ్వాసాన్ని బట్టి ఆ సంతృప్తి అనేటువంటిది మనకి కలుగుతుంది. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 8-9 వచనాలని ఒకసారి మనం చూసే ప్రయత్నము చేద్దాం. శ్రేష్టమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా నుంచుము, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము, తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము, ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బీదనై దొంగిలి దేవుని నామమును దూషింతునేమో. దేవుని వాక్యం ఎడల అవగాహన లేనట్లయితే, దేవుడు నీ యందు కలిగి ఉన్నటువంటి ఆలోచనను నువ్వు ఎరగనటువంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే ఇటువంటి సాక్ష్యం మనము చెప్పలేం, ఇటువంటి ప్రార్థన అనేటువంటిది మనము చేయలేం. పౌలు చెప్తున్నటువంటి విషయాలు ఏంటనంటే, నేను ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆ స్థితి యందు నేను సంతృప్తి కలిగి ఉన్నాను. ఎందుకనంటే దేవుడు నన్ను నడిపిస్తున్నాడు అనేటువంటి విషయం నాకు తెలుసు, నేను ఎరిగి ఉన్నాను ఆ విషయం. మనము కూడా వాక్య భాగము ద్వారా ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవుని యొక్క దృష్టిలో ఉన్నాడనేటువంటి విషయాన్ని మనము గ్రహించాలి. యేసుక్రీస్తు ఒక సందర్భంలో చెప్తాడు కదా, దేన్ని గురించి కూడా మీరు చింతించొద్దు, చింతించడం వలన ఒకడు తన వెంట్రుకను నలుపు కానీ తెలుపు కానీ చేయలేడు. కాబట్టి విశ్వసించి దేవుని మార్గాల యందు జ్ఞానము కలిగి ఉన్నటువంటి నువ్వు నేను కూడా ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటనంటే, నీ ప్రతి ఒక్క తల వెంట్రుక కూడా లెక్కింపబడి ఉన్నది దేవుని దృష్టిలో. నీకు వచ్చేటువంటి శ్రమ ఏపాటిది, నీకు వచ్చేటువంటి కష్టం ఏపాటిది, ఇది దేవుడు నీకు అభ్యాసము కలగజేయడానికని చెప్పి, అంతకన్నా గొప్ప శ్రమ నీ గురించి ఎదురు చూస్తూ ఉన్నది నువ్వు ఉన్నటువంటి విశ్వాసాన్ని నిలబెట్టుకునే ప్రయత్నంలో. దాని ద్వారా దేవుడు నిన్ను తీసుకెళ్లాలని చెప్పి అనుకుంటున్నాడు. కాబట్టి ఈ చిన్న చిన్న విషయాలు అనేటువంటి వాటి ద్వారా దేవుడు మనల్ని అభ్యాసం కలగజేస్తున్నాడు, తర్ఫీదునిస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క సంతృప్తి అనేటువంటిది మనం ఉన్నటువంటి స్థితిని బట్టి మనకి లేనట్లయితే ఏమవుతుంది అని అంటే, సంతోషం కలిగినప్పుడు, ఆనందకరమైనటువంటి పరిస్థితులలో మనం ఉన్నప్పుడు దేవుణ్ణి మర్చిపోతామేమో, యెహోవా ఎవడని అంటానేమో నేను. ఒకవేళ నాకు దేవుడు నన్ను దీవించినటువంటి విషయాన్ని బట్టి, లేదు పూర్తిగా తిండి లేకుండా చేశాడు, ఒక రకమైనటువంటి నిర్భాగ్యమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులలో నువ్వు నేను ఉన్నామేమో ఈరోజు.
అప్పుడు ఏమంటామనంటే, ఏం దేవుడురా బాబు ఇలాగ చేసేసాడు, అనవసరంగా ఈ దేవుని నమ్ముకున్నానేమో అని చెప్పి యెహోవాను దూషిస్తానేమో, కాబట్టి తగినంత ఆహారం నాకు దయచేయము. ఇలాంటి విషయాలు దేవుడు తన యొక్క పరిశుద్ధ గ్రంథంలో ముందుగానే మన కోసము రాసి ఉంచాడు. కాబట్టి దేవుని యందు సహవాసం కలిగి ఉండడం అనేటువంటిది ఎటువంటి పరిస్థితి నుంచి అయినా సరే నిన్ను రక్షించేటువంటి దానిగా ఉంటుంది. నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టి నడిచినట్లయితే, దేవుని వాక్యానికి వేరుగా నీ యొక్క జీవితం ఉన్నట్లయితే, చిన్న కష్టం రాగానే పడిపోయేటువంటి పరిస్థితి మనకి వస్తుంది. కొద్దిగా సంతోషం రాగానే దేవుణ్ణి మర్చిపోయేటువంటి పరిస్థితిలోకి మనము నెట్టివేయబడతాం. కాబట్టి ఎల్లప్పుడూ కూడా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి స్థితి యందు సంతృప్తి కలిగి, ఆ స్థితిని బట్టే దేవుణ్ణి మనము స్తుతించేటువంటి వారముగా ఉండాలి, వాక్యాన్ని ఆధారం చేసుకొని. దేవునితో సహవాసం, ఆయనతో ఎల్లప్పుడూ సహవాసం కలిగి ఉండడం, ఆయనతో మాట్లాడడము, ప్రార్థనా జీవితం కలిగి ఉండడము. ఎల్లప్పుడూ కూడా నీకు కష్టం కలిగిందా, మోకాళ్ళొంగి దేవుని దగ్గర ప్రార్థన చేసి నీ యొక్క కష్టానుభవాన్ని దేవునితో పంచుకో. నీకు సంతోషం కలిగిందా, మళ్ళీ మోకాళ్ళేసి ప్రార్థన చేసి దేవుణ్ణి స్తుతించు. ప్రతి సందర్భంలో కూడా దేవుణ్ణి ఎంత మాత్రం కూడా విడిచిపెట్టకూడనటువంటి అనుభవం మన జీవితాల్లో మనము కలిగి ఉండాలి. లేనట్లయితే అది వ్యర్థమైనటువంటి జీవితం అయిపోతుంది. నువ్వు విశ్వాసిని అని చెప్పుకున్నప్పటికీ కూడా దేవునితో కలిసి ప్రయాణించేటువంటి అనుభవం, దేవునితో సహవాసం చేసేటువంటి అనుభవం మనకు లేనట్లయితే మన విశ్వాసం అనబడదు, అది వ్యర్థమైనటువంటి దానిగా, నీ కష్టము, నీ యొక్క ప్రయాస అంతా కూడా వ్యర్థమైపోతుంది. ఎందుకనంటే దేవుడు మాట ఇచ్చినప్పుడు ఆయన దేవుడు కాబట్టి అబద్ధమాడనటువంటి దేవుడు. ఆయన ఒక మాట చెప్పాడంటే ఖచ్చితంగా ఆయన చేసి తీరుతాడు. మనుషుల్ని నమ్ముకున్నట్లయితే మోసం చేయొచ్చు, స్నేహితుల్ని నమ్ముకున్నట్లయితే మోసం చేయొచ్చు, నీకున్నటువంటి బంధువర్గాన్ని అంతా కూడా వాళ్ళ మీద నీ యొక్క నమ్మిక ఉంచుకున్నట్లయితే వాళ్ళు నిన్ను మోసం చేయొచ్చు. కానీ దేవుడు ఎంత మాత్రం కూడా నీ చెయ్యి ఎటువంటి పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టినటువంటి దేవుడు, నువ్వు నమ్మినటువంటి దేవుడు, నేను నమ్మినటువంటి దేవుడు. ఎల్లప్పుడూ కూడా నువ్వు ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో నీ చేయి విడవనటువంటి దేవుడు మనం నమ్ముకున్నటువంటి దేవుడు. కాబట్టి నీ స్థితిని బట్టి, నీ పరిస్థితిని బట్టి నువ్వు కృంగిపోకుండా ఆ స్థితి అందే దేవునికి నువ్వు కృతజ్ఞత చెల్లించేటువంటి వాడుగా ఉన్నట్లయితే, దేవుడు అంతిమంగా నిత్యజీవం అనేటువంటి బహుమానం వైపు మనల్ని ఇటువంటి పరిస్థితుల ద్వారా నడిపిస్తున్నాడు. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నేను దేవుని యొక్క కృపలో ఉన్నాను కాబట్టి ఈ శ్రమ నా మీదకి వచ్చింది అని చెప్పి వాక్య భాగం ద్వారా నువ్వు ఎప్పుడైతే గ్రహిస్తావో, మనుషులు చెప్పేటువంటి మాటలను బట్టి కాదు, మనుషులు చెప్పేటువంటి ఓదార్పు మాటలను బట్టి కాదు, కానీ దేవుడు తన వాక్యము ద్వారా ఏదైతే మాట్లాడుతున్నాడో, ఎందుకనంటే వాక్యము సత్యమైనటువంటిది. యేసుక్రీస్తు ఏమంటాడు, నీ వాక్యము సత్యము, అటువంటి సత్యములో వీళ్ళని నేను ప్రతిష్ఠించాను. సత్యము ఎక్కడ నిన్ను మోసం చేస్తుంది? వాక్యము నిన్ను ఎల్లప్పుడూ కూడా జీవం వైపు నడిపిస్తుంది, కానీ మరణము వైపు నడిపించేటువంటి స్వభావము వాక్యానికి లేదు. తాత్కాలికంగా వచ్చేటువంటి యొక్క శ్రమలు, ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని దేవుడు మనకు అభ్యాసము, ప్రాక్టీస్ చేయిస్తున్నాడు వీటన్నింటి ద్వారా అనేటువంటి విషయాల్ని మనము గ్రహించాలి. వాక్యం ద్వారా మనకన్నా ముందే నిద్రించినటువంటి అనేకమైనటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వీరందరి యొక్క జీవితాలను పరిశీలించడం ద్వారా వాళ్ళందరినీ ఏమన్నాడు, వాళ్ళందరూ కూడా తమ పడకల మీద పరుండి విశ్రమిస్తున్నారు. ఒక రోజు వస్తుంది వారి శ్రమకి, వారి ఉన్నటువంటి కఠినమైనటువంటి పరిస్థితులకి బదులుగా, వారు పొందినటువంటి అవమానాలకు బదులుగా నిత్య జీవం అనేటువంటి గొప్ప బహుమానాన్ని దేవుడు వారి కోసం మాత్రమే కాదు, కానీ ఆ మార్గంలో నడిచినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నువ్వు శ్రమను ఓర్చుకుంటే, ఒకవేళ నీకున్నటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తే, ఒకవేళ దేవునితో సహవాసం కలిగి ఉండేటువంటి జీవితం మనదైతే, ఒకవేళ ఖచ్చితంగా పౌలు చెప్పినట్లుగా మంచి పోరాటం పోరాడి తిని ఇక మీదట జీవ కిరీటము నాకు స్థిరమైపోయింది, అంతే. ఇంకా అటువంటి విశ్వాసం అనేటువంటిది మనము కలిగి ఉండడానికి ఈ శ్రమలు, ఇబ్బందులు అనేటువంటివి మనకి ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయి. కాబట్టి శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటనంటే, దేవుడే నన్ను ఈ మార్గం ద్వారా నడిపిస్తున్నాడు. ఈ శ్రమ రావడానికి, ఈ ఇబ్బంది రావడానికి, ఈ కఠినమైనటువంటి పరిస్థితుల్లో నేను ఉండడానికి కారణం ఎవరు? నువ్వు వాక్యాన్ని చదివినట్లయితే ఆ విషయం నీకు అర్థమవుతుంది. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 3వ వచనం, ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదరని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి అని చెప్పి దేవుని వాక్యము మనతోని మాట్లాడుతుంది. నువ్వు యెహోవా యందు పూర్ణ హృదయంతో, పూర్ణ వివేకముతో,
పూర్ణ నమ్మకంతో విశ్వాసంతో ఉన్నావా లేదో అని తెలుసుకోవడానికే నువ్వు ఉన్నటువంటి యొక్క ఆకలితో నిన్ను అనుస్తున్నటువంటిది ఎవరు? దేవుడే నిన్ను పరీక్షిస్తున్నాడు. అబ్రహామునే పరీక్షించినటువంటి దేవుడు, అబ్రహామునే పరిశోధించినటువంటి దేవుడు నిన్ను నన్ను పరీక్షించడా? దావీదును పరీక్షించలేదా? దానియేలును పరీక్షించలేదా? ఇలాగా చిన్న చిన్న శ్రమలు అనేటువంటి వాటి ద్వారా దేవుడు మనల్ని ఆయన యొక్క రాజ్యం వైపు నడిపిస్తున్నాడు అనేటువంటి విషయం నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని గ్రహించడం ద్వారా అర్థం చేసుకున్నావో అవి ఏమాత్రం కూడా శ్రమలని చెప్పి అనబడవు, కానీ నిత్య జీవం వైపు ప్రయాణించేటువంటి ఆ మార్గంలో నీకు దేవుడు నేర్పిస్తున్నటువంటి పాఠంగా మనం దాన్ని తీసుకున్నట్లయితే దాని వలన రావాల్సినటువంటి బహుమానం పొందుకోవడానికి మనము అర్హులుగా ఎంచబడతాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఏవి? నువ్వు ఉన్నటువంటి శ్రమలు, నీకు వచ్చినటువంటి అవమానము, నువ్వు ఉన్నటువంటి యొక్క ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి నీకు మహిమ, మెప్పు, దీవెనకరంగా మారడానికి దేవుడు మనల్ని ఈ మార్గాల ద్వారా నడిపిస్తున్నాడు. నువ్వు ఎప్పుడైతే విశ్వాసం అనేటువంటి మార్గంలోకి ప్రవేశించావో, దేవుణ్ణి నమ్మి ఈయనే నిజమైనటువంటి దేవుడు అని చెప్పి నువ్వు నమ్మి బాప్తిస్మం తీసుకొని దేవుని యొక్క సంఘం అనేటువంటి దాంట్లోకి నువ్వు వచ్చావో, అప్పుడే నువ్వు నిర్ధారించుకోవాల్సినటువంటి విషయం ఏంటనంటే, నేను శ్రమ పడవలసినటువంటి వాడనై ఉన్నాను, అనేకమైనటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కోవలసినటువంటి వాడనై ఉన్నాననేటువంటి విషయాన్ని అంగీకరించి అప్పుడు నువ్వు ఈ యొక్క మార్గంలోనికి రావాలి. ఎందుకనంటే ఇది బంగారంతో పోల్చాడు ఈ యొక్క విశ్వాసం అనేటువంటి మార్గాన్ని. బంగారం ఎలా వస్తుంది? ఊరికేనే వెళ్ళి రాళ్ళలో నుంచి ఏరుకొని ఇది బంగారం అని చెప్పి జోబులో పెట్టుకొని వచ్చేలా ఉంటుందా? అలా కాదు. ఎక్కడో భూమి అడుగు పొరల్లో ఉన్నటువంటి దాన్ని తవ్వి తీసినప్పుడు అదొక మట్టి ముద్దలా ఉంటుంది. దాన్ని తీసుకొచ్చి సమ్మెట దెబ్బలు కొట్టి 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 కొలిమిలో వేసి బాగా మంట పెట్టి దాన్ని సువర్ణంగా మార్చేటువంటి ఆ ప్రక్రియ ఆనందకరంగా ఉండదు, సంతోషకరంగా ఉండదు అది. కాబట్టి విశ్వాసం అనేటువంటి మార్గంలోకి నువ్వు ప్రవేశిస్తున్నావు అంటేనే మొట్టమొదటి నువ్వు గుర్తుంచుకోవాల్సింది ఏంటనంటే, యేసుక్రీస్తుతో నేను నడవాలి అని చెప్పి నువ్వు నిర్ధారించుకున్నప్పుడు అటువంటి ఒక నిర్ణయాన్ని నువ్వు తీసుకోవడానికి ముందే ఇది సువర్ణము ఏ విధంగా అయితే నీ చేతికి వచ్చిందో అలాంటి పరిస్థితుల గుండా నేను ప్రయాణాన్ని మొదలుపెట్టాను ఈ రోజు నుంచి అని చెప్పి నువ్వు ముందే దానికి అంగీకరించి ఈ మార్గంలోనికి రావాలి. అది నశించిపోయేటువంటి సువర్ణమే ఆ రకమైనటువంటి పరీక్షలకు లోనైతే అంతకన్నా ఎంతో అమూల్యమైనటువంటి విశ్వాసం అని చెప్పి పేతురు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకనంటే నువ్వు నమ్మినటువంటి, నేను నమ్మినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ లోకంలోకి ప్రత్యక్షమైనప్పుడు ఈ శ్రమలు, ఈ ఇబ్బందులు, ఈ అవమానాలన్నీ కూడా దేనికి కారణమవుతాయంటే, లేఖన భాగం ఏం మాట్లాడుతుందనంటే, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమకును ఘనతకును ఈ విషయాలన్నీ కూడా కారణమవుతాయి. ఊరికేనే మెప్పు, ఘనత, మహిమ రావు. పరిస్థితి ఏదైనప్పటికీ కూడా దేవునితో సహవాసం కలిగి ఉండేటువంటిది, దేవునితో నడిచేటువంటి ఆ అనుభవం నుంచి మనం ఎంత మాత్రం కూడా దూరం అవ్వకుండా దేవుడే నన్ను పరీక్షిస్తున్నాడు అనేటువంటి విషయం నువ్వు ఎప్పుడైతే గ్రహించగలుగుతావో, ఇట్టి కాలపు శ్రమ నేను పొందబోయేటువంటి ఆ యొక్క మహిమ ముందు ఈ శ్రమలు ఎన్నదగినవి కావంటాడు పౌలు. ఎందుకనంటే ఆ మహిమ అనేటువంటిది, ఆ మెప్పు అనేటువంటిది, ఆ గొప్పతనం అనేటువంటిది, ఆ నిత్య జీవం అనేటువంటి ఆ బహుమానము వీటి ముందు ఏమాత్రం కూడా ఎన్నిక చేయదగినటువంటి విషయాలే కావు. అటువంటి గొప్ప స్థితిలోనికి దేవుడు మనల్ని తీసుకొని వెళ్ళబోతున్నాడు. కాబట్టి బంగారానికి ఎంత విలువ ఉంటుంది, ఒక వజ్రానికి ఎంత విలువ ఉంటుంది, మరి దాని ముందు పరిస్థితి ఏంటి? అది మనం అర్థం చేసుకోవాలి. విశ్వాసం అనేటువంటిది అట్లాంటి కఠినమైనటువంటి పరిస్థితుల ద్వారా మాత్రమే పరీక్షింపబడి నిత్య జీవానికి, నీ యొక్క నీతికి కారణమవుతుంది అనేటువంటి విషయాన్ని. దేవుడు ఎంత మాత్రం కూడా అన్యాయస్తుడు కాదు కదా ఊరికనే నిన్ను శ్రమ పెట్టడానికి. దేవుడేమీ కూడా పని పాట లేకుండా ఈ విషయాలన్నీ చేయడం లేదు కదా. తాను ప్రేమించినటువంటి కుమారులను మాత్రమే గద్దిస్తున్నాడు దేవుడు. అది ఎంతో ధన్యత. దేవుని ద్వారా గద్దింపబడడం అనేటువంటిది, దేవుని ద్వారా శ్రమలకు లోనవడం అనేటువంటిది, దేవుడే మన చేయి నడిపించుకుంటూ మనకి ఈ విషయాలన్నీ కూడా అనుభవంలోనికి తీసుకొస్తున్నాడని అంటే మనం ఎంత ధన్యులము. కాబట్టి దేవుడు చేసేటువంటి పనుల ఎడల మనము అవగాహన కలిగి ఉండి ఏ స్థితి ఎందైనను సరే ఆయనని స్తుతించేటువంటి వారముగా
ఉండాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనంలో ఏమంటాడనంటే, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహించగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గమును కూడా కలగజేసేటువంటి వాడు, తెలియజేసేటువంటి వాడు. నిన్ను ఊరికేనే శ్రమల్లోకి నెట్టేసి, గోతిలో పడేసేసి, లేకపోతే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టేసి వదిలిపెట్టాడు దేవుడు. నిన్ను ఎంతవరకు పరీక్షించాలో, మనుషులకు కలిగేటువంటి శ్రమ తప్పించి ఏదో పెద్ద కొండ దేవుడు తీసుకొచ్చి నీ నెత్తి మీద పెట్టడు. శరీరం అన్న తర్వాత ఇబ్బందులకు గురవుతుంది, వ్యాధి వస్తుంది, బాధ వస్తుంది, అనారోగ్య సంబంధమైనటువంటి పరిస్థితి వస్తుంది. ఇది ఎంతవరకు ఉంటుంది? చివరకు నశింపబడజేయు శత్రువు మరణము. నువ్వు మరణించేటువంటి వరకే ఈ యొక్క శ్రమ అనేటువంటిది నీ శరీరానికి వస్తుంది. ఆ తరువాత యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మహిమ, మెప్పు, గొప్పతనము దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. కాబట్టి శరీరం అన్న తర్వాత వ్యాధులకు గురవుతుంది, ఆకలేస్తుంది, ఇబ్బంది పడుతుంది, అవమానానికి నొచ్చుకుంటుంది. కానీ దేవుడు నువ్వు సహింపగలిగినంత వరకు మాత్రమే పరీక్షిస్తాడు నిన్ను. అంటే ఏంటి? ఏదో గిల్లి వదిలిపెట్టడం కాదు. శరీరము యొక్క బలం ఎంతవరకు పరీక్షిస్తుందనంటే మరణించేంత వరకే. ఒకసారి నీ శరీరము మట్టిలో పాతిపెట్టబడిన తర్వాత ఈ దేవుని ఆజ్ఞ వలన వచ్చేటువంటిది, దేవుని గ్రంథంలో ఉన్నటువంటి యొక్క ఏంటి? దేవుడు చెప్పాడు కదా, ఏం చెప్పాడు? ఆకలి కలగజేసేటువంటి వాడిని నేనే. ఎందుకు? నువ్వు దేవుని మార్గాలను అనుసరిస్తున్నావా లేదా? ఏ స్థితిలో నీ యొక్క స్వభావం ఎలా ఉందో బయటికి రావాలి కదా. ఒకవేళ ఏదైనా తప్పిదాలు ఉన్నట్లయితే, కల్మషం ఉన్నట్లయితే, కుళ్ళు, అసూయ, క్రోధము ఇటువంటివన్నీ ఉన్నట్లయితే సరిచేయాలి. కాబట్టి దేవుడు నీకు అటువంటి పరిస్థితిని కలుగజేశాడు. నీ యొక్క స్పందనను బట్టి, హృదయం నిండుకొని ఉన్నదాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. లోపట ఏముందో బయటికి రావాలని అంటే నీ శరీరానికి వ్యాధి కలగాలి. లోపట ఏముందో బయటికి రావాలి అని అంటే అవమానం నీకు ఎదురవ్వాలి. అప్పుడు కదా మన యొక్క ఒరిజినల్ బయటకు వచ్చేది. కాబట్టి ఆ బయటకు వచ్చిన దాన్ని బట్టి దేవుడు నీ యొక్క హృదయాన్ని పరిశీలన చేసి, ఓకే బ్రదర్ ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాడా, సిస్టర్ ఈ రకమైనటువంటి అభిప్రాయం కలిగి ఉందా అని చెప్పి మొత్తి దేవుడు తన మార్గాన్ని నీకు అనుభవపూర్వకంగా నేర్పించి అక్కడి నుంచి నిన్ను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెడతాడు. ఆ శోధన నుంచి, నువ్వు ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఏ రకంగా బయటపడాలి అని చెప్పి వాక్య భాగాల ద్వారా ఆయన యొక్క మార్గాన్ని మనకు తెలియజేస్తాడు. నువ్వు అందుకు సిద్ధపడి ఉంటే మాత్రమే. కాబట్టి ఇటువంటి విషయాల్ని మనం మాట్లాడుకున్నప్పుడు బైబిల్ గ్రంథంలో దావీదు మహారాజు మార్గదర్శిగా ఉంటాడు. దావీదుని దేవుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? ఎక్కడో అడవిలో గొర్రెలు కాసుకుంటున్నాడు కదా, పశువుల్ని కాసుకుంటూ ఉన్నాడు దావీదు. అక్కడి నుంచి తీసుకొచ్చి ఆయన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయుల మీద రాజుగా, ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టాడు దావీదుని. అంతే అయిపోయిందా? అంత షార్ట్ కట్ మార్గం అది? అడవిలో ఉన్నోడిని, పశువుల కాపరిని తీసుకొచ్చేసి ఇశ్రాయేలీయుల సింహాసనం మీద కూర్చోబెట్టాడా? ఆ మధ్యలో ఉన్నటువంటి ప్రయాణాన్ని అంతా గమనించినట్లయితే నువ్వు నేను పడుతున్నటువంటి మన యొక్క విశ్వాసానికి పరీక్షగా మనం ఎదుర్కొంటున్నటువంటి విషయాలు అసలు ఎన్నదగినవే కావు. సౌలు ఎంతగా తరిమాడు దావీదుని, ఎన్ని ఇబ్బందులకు గురిచేశాడు, ఎన్ని రకాలైనటువంటి పరీక్షల ద్వారా దావీదు దేవుని యొక్క సింహాసనం మీద కూర్చోగలిగాడు. తన సొంత ప్రజల చేత వెలివేయబడ్డాడు దావీదు. అడవుల్లో తలదాచుకున్నాడు, ఎడారుల్లో నడిచాడు, కొండ గుహలలో దాక్కున్నాడు దావీదు. దేవుడు మార్గాల ద్వారా, ఇటువంటి పరిస్థితుల ద్వారా తన యొక్క మార్గాలని మనకు అనుభవపూర్వకంగా నేర్పిస్తున్నాడు అనేటువంటి విషయం దావీదు గ్రహించాడు. కాబట్టి ఏ స్థితిలో ఉన్నా సరే దావీదు ఎంత మాత్రం కూడా దేవుని యొక్క సహవాసాన్ని వదిలిపెట్టలేదు. తన కుమారులే తనకి వ్యతిరేకంగా మారిపోయారు దావీదుకి, తన కుటుంబ సభ్యులే దావీదుకు వ్యతిరేకంగా మారిపోయారు. కానీ దావీదు ఎంత మాత్రం కూడా ఆ విషయాల యందు, దేవుని యొక్క విషయాల యందు, దేవుని మీద తనకున్నటువంటి నమ్మకమునందు ఏమాత్రం కూడా దావీదు విశ్వాసము కోల్పోలేదు. కాబట్టే రాజుగా దేవుడు ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టి ఆయన ప్రజలందరికీ కూడా నాయకుడిగా నియమించాడు. ఇది అంతిమ పరిస్థితి. ఇది ఫైనల్గా దేవుడు నీకు అనుగ్రహించబోయేటువంటి దీవెనకరమైనటువంటి జీవితం. అది దేవుడు దావీదును నడిపించినటువంటి విధానాన్ని మనము మార్గదర్శిగా మనం తీసుకున్నట్లయితే, దాన్ని ఒక మోడల్గా మనము చూసుకున్నట్లయితే, ఎటువంటి కఠినమైనటువంటి పరిస్థితుల ద్వారా దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనము ఎరిగిన వారమై, వాటన్నింటి విషయమై ఇంకా దేవునికి దగ్గరగా ఉండేటువంటి నడిపింపులోకి మనం వెళ్ళాలి. దేవుని నుంచి దూరం అయిపోకూడదు.
మొదటి సమూయేలు గ్రంథం 21వ అధ్యాయము 13వ వచనాన్ని చూద్దాం. కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్య మార్చుకొని వెర్రివాని వలె నటించుచు ద్వారపు తలుపుల మీద గీతలు గీయిచు ఉమ్మి తన గడ్డము మీదికి కారనిచ్చుచూ ఉండెను. వారతని పట్టుకొనగా అతడు పిచ్చి చేష్టలు చేయుచు వచ్చెను. చూడండి దావీదు పరిస్థితి ఎలాగైపోయిందో. చివరికి శత్రువు తరుముతున్నాడు, తీసుకొని వచ్చారు రాజసన్నిధికి. దావీదు ఏం చేస్తున్నాడు? ఎలాగైనా సరే ఆ పరిస్థితుల నుంచి తప్పించుకోవాలి. దేవుడు తన మార్గాన్ని దావీదుకి తెలియజేస్తున్నాడు. పిచ్చోడిలాగా ప్రవర్తిస్తున్నాడు. తన నోట్లో ఉన్నటువంటి చొంగ అంతా కూడా గడ్డం మీద నుంచి కారి ఒళ్ళంతా కారుతూ ఉన్నది. బట్టలన్నీ కూడా చిరిగిపోయి ఉన్నాయి. పిచ్చోళ్ళలాగా అక్కడ ఉన్న గోడల మీద తలుపుల మీద గీతలు గీస్తూ ఉన్నాడు. ఈ రాజు అన్నాడు, వీడేంట్రా పిచ్చోడిని తీసుకొని వచ్చారని చెప్పేసి. తన ప్రాణాన్ని తను కాపాడుకోవడానికని చెప్పేసి దేవుడే నువ్వు ఉన్నటువంటి ఆ శోధన నుంచి తప్పించుకునేటువంటి మార్గం కూడా మనకి తెలియజేస్తాడు దేవుడు. దావీదేంటి పిచ్చోళ్ళలాగా ప్రవర్తించడం ఏంటి? అనుభవము దేవుడు దావీదుకి నేర్పిస్తున్నాడు. ఈ విషయాన్ని మనము గమనించాలి. మార్గం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుంది. దేవుడు నిన్ను ఉన్నటువంటి పరిస్థితుల్లో నుంచి నిన్ను తప్పించడానికని చెప్పేసి. అయితే నీకు అనుభవం రావడం అనేటువంటిది, నువ్వు తర్ఫీదు పొందడం అనేటువంటిది, నువ్వు మరింత విశ్వాసంలో రాటుదేలడం అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. ఎందుకనంటే మహిమ, మెప్పు, ఘనత నీకు రావాలి కాబట్టి ఆయన ద్వారా. మహారాజు ఏం చేస్తున్నాడనంటే పిచ్చోళ్ళలాగా నటించాల్సినటువంటి పరిస్థితికి వచ్చేసింది. పూర్తిగా పాతాళంలోకి దావీదు వచ్చేసాడు ఈ పరిస్థితిలో. కాబట్టి ఎంతటి కఠినమైనటువంటి పరిస్థితుల ద్వారా మనం ప్రయాణించవలసిన వారమై ఉన్నామో ఈ విషయాల ద్వారా మనము గ్రహించాలి. కాబట్టి ఏ పరిస్థితుల్లో కూడా దావీదు ఎంత మాత్రం కూడా దేవుణ్ణి వదిలిపెట్టలేదు. 121వ కీర్తన చూద్దాం ఒకసారి. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయం కలుగును. చుట్టూ కొండలే ఉన్నాయి, ఇంకెక్కడ చూస్తాడు? ఈయనేమో ఆ కొండ గుహలలో దాక్కొని ఉన్నాడు. పోనీ ఇంకొక మనిషి ఎవడైనా రక్షించేవాడు ఎవడైనా కనబడతాడా అంటే అలా కూడా లేదు. కొండలే కనబడుతున్నాయి అన్నీ కూడా దావీదు చుట్టూ కూడా. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు ఎవడు సహాయం చేయగలడు? యెహోవా మాత్రమే నాకు సహాయం చేయగలడు. నేను మొరపెడుతున్నాను ఈ గుహలో కూర్చొని, నా ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకొని. యెహోవా నాకు ఖచ్చితంగా ఉత్తరం అనేటువంటిది ఇస్తాడు. నా మొర ఆలకించేటువంటి వాడు దేవుడు అనేటువంటి నమ్మకం నీకు ఉండాలి నువ్వు ఉన్నటువంటి శ్రమను బట్టి. అంతేగాని ఏం శ్రమ వచ్చిందిరా బాబు అని చెప్పి దేవుణ్ణి దూషించేటువంటి పరిస్థితుల్లోకి మనం ఎంత మాత్రం కూడా వెళ్ళకూడదు. దావీదును వదిలేశాడా దేవుడు నిన్ను నన్ను వదిలేయడానికి? విశ్వసించిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఎంత మాత్రం కూడా వదిలిపెట్టేటువంటి దేవుడు కాదు. పైన 120వ అధ్యాయంలో చూసినట్లయితే, నా శ్రమలలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. బాగున్నప్పుడు మాత్రమే కీర్తనలు పాడి సంతోషించి నాట్యం చేయలేదు దావీదు. నా శ్రమలలో నేను యెహోవాకు మొరపెట్టి తిని అని చెప్పి అంటున్నాడు అనమాట. మరి మనం ఏ పరిస్థితుల్లో ఉన్నాం? శ్రమలలో దేవునికి మొరపెట్టేటువంటి వారంగా ఉన్నామా? ఆయనను దూషించేటువంటి వారంగా ఉన్నామా? దావీదు నుంచి మనం ఈ రకమైనటువంటి ప్రార్థనను నేర్చుకోవాలి. సరే, సంతోషకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాము. వెంటనే మనం ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని చదవాలి. 23వ అధ్యాయం కీర్తనల గ్రంథం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. నేను ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడు నన్ను వదిలిపెట్టలేదు. ఈరోజు నేను శాంతికరమైనటువంటి మార్గంలో ఉన్నాను. దేవుణ్ణి స్తుతించు. శత్రువుల మధ్య ఆయన నాకు భోజనం ఏర్పాటు చేసి నాకు ఘనత కలిగించాడు. దేవుణ్ణి స్తుతించు. ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆ స్థితి అందే సంతృప్తి కలిగి ఉండి దేవుని మార్గాలను అన్వేషిస్తూ దేవునితో సహవాసం కలిగి ఉండి ఆయన్ని అంటిపెట్టుకొని ఉండి హత్తుకొని ఉన్నట్లయితే దేవుడు మనల్ని నిత్యజీవం వైపు నడిపిస్తున్నాడు. కాబట్టే ఈ పరిస్థితుల్లో నేను ఉన్నాను. కారణము దేవుడు మాత్రమే. ఆ విషయాన్ని మనము వాక్య భాగాల ద్వారా గ్రహించగలగాలి. కాబట్టి ప్రార్థన చేయడంలో ఎల్లప్పుడూ కూడా మనము ఆసక్తి కలిగి ఉండాలి. అంటే దాని అర్థం ఏంటి? దేవునితో సహవాసం కలిగి ఉన్నామని, దేవునితో మాట్లాడుతున్నామని, దేవుడు నీ మొర వింటున్నాడని అర్థము. కాబట్టి ప్రార్థన ద్వారా ఎల్లప్పుడూ కూడా మనం దేవుణ్ణి అంటిపెట్టుకొని దేవునితో పాటు నడిచేటువంటి వారమై ఉన్నట్లయితే ఆ ఓదార్పు, ఆ ఆదరణ అనేటువంటిది వాక్యము ద్వారా దేవుడు మనకి కలిగిస్తాడు. దేవుణ్ణి నమ్మడం అనేటువంటిది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. 11వ అధ్యాయం హెబ్రీ పత్రిక 6వ వచనం.
విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలను కదా. నమ్మాడు కదా దావీదు, మరి నువ్వెందుకు నమ్మడం లేదు? ముందు దేవుణ్ణి నమ్మాలి. ఖచ్చితంగా నా ప్రార్థన వింటున్నాడు ఆయన. దానియేలు నమ్మాడు కాబట్టే చుట్టూ సింహాలు ఉన్నప్పటికీ కూడా దేవునికి ప్రార్థించాడు. ఎందుకనంటే నా ప్రార్థన వింటాడనేటువంటి నమ్మకం ఉంది దానియేలుకి. అబ్రహాము నమ్మాడు కాబట్టే ఇస్సాకు అనేటువంటి కుమారుని పొందగలిగాడు. వృద్ధుడు అయిపోయినప్పటికీ కూడా దేవుణ్ణి నమ్మాడు కాబట్టి, ఆయన యందు నమ్మిక ఉంచాడు కాబట్టే ఆ బహుమానం అనేటువంటిది వచ్చింది. దానియేలుకు కానీ, దావీదుకు కానీ, అబ్రహాముకు కానీ విశ్వాసులు అనబడినటువంటి ఏ ఒక్క వ్యక్తి అయినప్పటికీ కూడా దేవునికి ఇష్టడు అని చెప్పి నువ్వు అనబడాలని అంటే దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు మన యొక్క మొరలని దేవుడు వినేవాడని ముందు మనకి ఆ యొక్క నమ్మకం ఉన్నట్లయితే దేవుడు తన మార్గాల ద్వారా నిన్ను నన్ను కూడా ఆయన రాజ్యంలోనికి నడిపించేటందుకు సిద్ధముగా ఉంటున్నాడు. దానికి ఉదాహరణలే ఇప్పుడు దాకా మనం చూసినటువంటి వాక్య భాగాలన్నీ కూడా. ఇటువంటి నమ్మకాన్ని, ఇటువంటి విశ్వాసాన్ని మనము దావీదు రాజు అయిన తర్వాత కాదు కానీ తన యొక్క జీవిత ప్రారంభ దశలోనే మనం చూడగలుగుతాం. ఎక్కడి నుంచి? అడవిలో నుంచి, ఆ యొక్క పశువుల మధ్యలో నుంచి దావీదుని తీసుకొని వచ్చినప్పుడు దావీదుకి ఎదురైనటువంటి మొట్టమొదటి పరీక్ష ఏంటనంటే ఏదో చిన్న చితిక పరీక్ష కాదది. గొల్లియాత్ అంతటి పరాక్రమ యుద్ధ వీరుడు దావీదు ఎదురుగా నిలబడి ఉన్నాడు శత్రువు రూపంలో. అయితే దావీదు ఏమంటాడనంటే చూడండి ఒక్క మాట, 1 సమూయేలు 17వ అధ్యాయము 37వ వచనం. మీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితినే, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒక దాని వలె అగుననియు సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీని చేతిలో నుండి కూడా నన్ను విడిపించునని చెప్పాడు దావీదు. ముందు అనుభవం లేనట్లయితే గొలియాతును చూసి మిగతా ఇశ్రాయేలీయులు సౌలు సైన్యం అంతా భయపడినట్లు దావీదు కూడా భయపడి పారిపోయేటువంటి వాడేమో. కానీ ముందుగానే ఆ యొక్క శ్రమానుభవమును దేవుడు దావీదుకి అనుగ్రహించాడు. ఎటువంటి పరిస్థితుల్లో అయినా రక్షించేవాడిని నేను అనేటువంటి ఆ యొక్క అనుభవం అనేటువంటి దావీదు ముందుగానే దేవుని ద్వారా పొందుకోగలిగాడు. ఒకవేళ దావీదు చెప్తున్నటువంటి యొక్క సాక్ష్యాన్ని చూసినట్లయితే గొలియాతుని చూసి నేను వీని చంపేస్తానని అనలేదు. ముందు అనుభవం ఉన్నది, పూర్వానుభవం దావీదుకున్నది. ఆ ఎలుగుబంటి నుంచి, సింహం నుంచి నన్ను రక్షించినటువంటి దేవుడు ఈ సున్నతి లేని ఫిలిస్తీన్ నుంచి రక్షించడా అనేటువంటి ధైర్యము దావీదు యొక్క మాటల్లో మనము గమనించాలి. విశ్వాసము, దేవుణ్ణి నమ్మాలి. ఆ నమ్మకం నీకు కలిగించడానికే నీకు వచ్చేటువంటి శ్రమ, నువ్వు పొందినటువంటి అవమానము, నువ్వు ఉన్నటువంటి ఇబ్బందికరమైనటువంటి అనారోగ్యకరమైనటువంటి పరిస్థితి ఏంటనంటే నువ్వు ముందు ఎదుర్కోబోయేటువంటి శత్రువు చాలా పెద్దోడు. ఏంటి వాడి పేరు? మరణము. మరణం అనేటువంటి దాని నుంచి దేవుడు నిన్ను రక్షించగలుగుతున్నాడు. కాబట్టి గొలియాతు లాంటి శ్రమలు ఎన్నో వందలు వేలు వచ్చినా సరే నువ్వు భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే చిన్న చిన్న శ్రమలు, ఇబ్బందుల ద్వారా తీసుకొచ్చాడు కాబట్టి వాటి నుంచి రక్షించినటువంటి దేవుడు దీని నుంచి రక్షించలేడా అనేటువంటి నమ్మకం నీకు కలుగుతుంది నీకున్నటువంటి శ్రమానుభవం చేత. కాబట్టి ఆ తర్వాత దావీదు ఏం చేశాడు? చిన్న రాయి తీసుకొని అంత పెద్ద యుద్ధ పరాక్రమశాలి అయినటువంటి ఇశ్రాయేలీయులందరినీ గడగడలాడించినటువంటి ఆ యొక్క గొలియాతుని కొట్టి చంపేశాడు అంతే. ఈ సున్నతి లేని ఫిలిస్తీన్ని నా చేతికి అప్పగించడా అనేటువంటి నమ్మకము మనం దేవుని దగ్గర కనబరచగలగాలి. అప్పుడు దేవుడు ఆ యొక్క విశ్వాసానికి తగినటువంటి బహుమానం మనకి అనుగ్రహిస్తాడు. కాబట్టి ఎల్లప్పుడూ కూడా దేవునితో సహవాసం అనేటువంటిది మనము చేస్తూ, ఆయన వాక్య భాగాలను పరిశీలన చేస్తూ, దేవుడు ఏ మార్గాలను ఏర్పాటు చేశాడు, ఎలాగ మనుషుల్ని ఆయన నిత్య జీవం వైపు నడిపిస్తున్నాడు అనేటువంటి విషయాల్ని మనము గ్రహించుకొనగలిగినట్లయితే ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు. ఏమాత్రము కూడా. దావీదు కానీ, నోవాహు కానీ, అబ్రహాము కానీ, దానియేలు కానీ ఇటువంటి వాళ్ళందరినీ కూడా దేవుడు నడిపించినటువంటి మార్గాలను చూసినట్లయితే పూలపాన్పులు ఏమీ కాదు. కానీ శ్రమానుభవములో నుంచి దేవుడు మనుషులకు ఏర్పాటు చేసినటువంటి అనుభవము శ్రమలతో కూడుకున్నటువంటిది. దేవుడు తాను ప్రేమించేటువంటి తన బిడ్డలను గద్దిస్తాడనేటువంటి విషయాన్ని మనము జాగ్రత్తగా ఎరిగిన వారమై ఉండి ఏ స్థితిలో ఉన్ననో ఆ స్థితి అందే దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ మనము ముందుకు మన యొక్క విశ్వాస ప్రయాణాన్ని కొనసాగించినట్లయితే ఒకరోజు మనకి ఆ యొక్క బహుమానం అనేటువంటిది, నిత్య జీవం అనేటువంటిది పొందగలిగేటువంటి అవకాశం దేవుడు మనందరికీ కూడా ఇస్తున్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. అందరికీ కూడా వందనాలు.